పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడు సర్వశక్తి గల దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దామండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులను నశింపచేసి మానవుడికి కలిగించాలనుకున్నది ఏమిటంటే ఆయన రక్షణ, ఆయన శక్తి, ఆయన రాజ్యం. ఖచ్చితంగా మనిషి ఆయన యొక్క శక్తిని పొందుకోవాలి, ఆయన రక్షణ పొందుకోవాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అందుకనే సర్వశక్తి గల దేవుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయం 20వ వచనంలో సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి సంఘములో సభ్యుడిగా ఉండి క్రీస్తు కొరకు సాక్షులుగా సమాజంలో బ్రతుకుతామో, ఆ సమాధానకర్త అంటండి సంఘం యొక్క పాదముల కింద సాతాన్ను చితక తొక్కిస్తాను. మరొక సందర్భంలో అంటారు, పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలవ నేరవని దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే ఈ యొక్క దుష్టుడి యొక్క క్రియలను మనం జయించాలన్నా, మన జీవితంలో రక్షణ శక్తిని కొనసాగించాలనుకున్నప్పటికీ కూడా సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయంలో దేవుని వాక్యము 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. గమనించాలి దైవ జనాంగం, మన యొక్క జీవితములో నడుస్తున్న ప్రతి ప్రవర్తనలో కూడా దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందగలుగుతాము. రక్షణ, శక్తి, రాజ్యమును కూడా మనము స్వతంత్రించుకోగలుగుతుంటాం. అయితే గమనించాలి, ఇక్కడ మానవుడి యొక్క జీవితంలో రక్షణ అనేది ఏ విధంగా వస్తుందని బైబిల్ లేఖనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. యేసే నా ప్రభువు అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీకు రక్షణ కలుగుతుందని దేవుని యొక్క లేఖనం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ మనం అనుభవించాలంటే యేసు ప్రభువే నా యొక్క రాజు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో రక్షణలో నువ్వు ప్రవేశించగలుగుతుంటావు. అలాగనే తెస్సలోనిక మొదటి పత్రిక రాసినటువంటి 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక వాక్య భాగము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ వాక్యము 5వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే ఈ లోకం కొరకు అమితంగా అనుభవించి చచ్చిపోతామని కాదు, కానీ ప్రాణాలతో బ్రతుకున్నామంటే కేవలం దేవుని యొక్క రక్షణ పొందుటకు మాత్రమే సజీవంగా ఉన్నాము, దేవుని చేత కాపాడబడుతున్నాం. ఉగ్రత పాలవుటకు కాదని దేవుని యొక్క లేఖనం మనకు తెలియచేస్తుంది. అయితే ఈ రక్షణ, దీనికి మరొక విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం. అది ఎట్లాగంటే దైవ జనాంగం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ విధంగా చెప్పబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మవిశ్వమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ రాజ్యాన్ని మనం పొందుకోవాలనుకున్నట్లయితే ఆత్మలో దీనత్వం కలిగి, మనుషులతో సమాధానం కలిగి,
దేవుని యందు యథార్థంగా మనం కొనసాగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే దైవజన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా తన యొక్క శిష్యులకు పరలోకమందున్నటువంటి ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఈ విధముగా మాట్లాడతారు. 10వ వచనంలో, 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడతారు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి యందును నెరవేర్చునుగాక. కాబట్టి ఈ ప్రార్థనలో కూడా దేవుని రాజ్యం భూమి మీదకి రావాలని ప్రభువు మనందరి జీవితాల్లో కూడా కోరుకుంటాడు. కాబట్టి దైవ జనాంగ గమనించాలి, ఈ రక్షణ అనేది ఎప్పుడు మానవుడు అనుభవిస్తాడంటే, ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక గొప్ప స్వరము ఈ విధంగా మాట్లాడుతుంది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కాబట్టి ఫ్యామిలీలో కానీ, సహోదరుల మధ్యని కానీ, సంఘస్థుల మధ్యని కానీ అపవాది అనేవాడు ఒకడున్నాడు. ఆడు ప్రతి ఒక్కరి కాళ్ళ కింద తొక్కబడాలి. వాడు ఎప్పుడైతే త్రొక్కబడి చితక్కొట్టబడతాడో అప్పుడు ప్రతి కుటుంబము, ప్రతి సంఘ సభ్యులు, సర్వ సమాజం కూడా దేవుని యొక్క రక్షణ పొందుకుంటారు, దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.